మనకి చాంద్రమానంలో 12 నెలలు. చైత్రం దగ్గర ప్రారంభం చేస్తే మళ్ళీ ఫాల్గుణ మాసం వరకు 12 నెలలు. ఈ 12 నెలలు ఉత్తరాయణం, దక్షిణాయనం అని 2 కింద విడిపోతాయి. సర్వసాధారణంగా ఆషాఢ మాసం దగ్గర నుంచి దక్షిణాయనం మొదలవుతుంది. ఈ మొదలవడం అనేటటువంటిది ముహూర్తాన్ని బట్టి కాదు మొదలయ్యేది, సూర్యుడు రాశి మారడాన్ని బట్టి వస్తుంది. సూర్యుడు కర్కాటక రాశిలోకి ప్రవేశించాడనుకో దక్షిణాయనం ప్రారంభమైంది అని గుర్తు. అందుకే నిద్రాముద్రాం నిఖిల జగతి రక్షణీ జాగరూపం. దేవతలే నిద్రపోతే, శ్రీమన్నారాయణుడే నిద్రపోతే లోకంలో ధర్మాన్ని నిలబెట్టే వాళ్ళు ఎవరు? అది కాదు, అది నిద్రాముద్రతో ఆయన ఆంతరనేత్రముతో మనలోకి చూస్తూ ఉంటాడు. వీడు ఎంత భక్తి శ్రద్ధలతో కర్మాచరణం చేస్తున్నాడు అన్నది పరిశీలిస్తూ ఉంటాడు. ఇప్పుడు ఈ కర్కాటక రాశిలో సూర్యుడు ప్రవేశించినప్పుడు దక్షిణాయనం మొదలు. ఈ దక్షిణాయనం మొదలైనప్పటి నుంచి ఉండే విశేషం ఏమిటంటే సూర్యుడు భూమికి బాగా దూరంగా జరగడం మొదలు పెడతాడు. సూర్యుడు భూమికి బాగా దూరంగా జరిగి ఉంటాడు కాబట్టి 6 నెలల పాటు ఆ సమయంలో చలి చాలా ఎక్కువగా ఉంటుంది, చల్లతనం ఎక్కువగా ఉంటుంది. చల్లతనం ఎప్పుడైతే ఎక్కువగా ఉందో సూక్ష్మాంగ జీవులు ఎక్కువ అవుతాయి. సూక్ష్మాంగ జీవులు ఎప్పుడైతే ఎక్కువ అయ్యాయో ప్రజలు, ఇతర ప్రాణులు అనారోగ్యం పాలవుతారు. అందుకే క్షేమకరమైన పద్ధతిలో ఆ వేడిని పెంచడానికి కార్తీక మాసంలో దీపాలు పెట్టడం, ఆకాశ దీపాలు వెలిగించడం, ఇవన్నీ జరుగుతూ ఉంటాయి. ఇందులో సూర్యుడు కర్కాటక రాశిలో ఉండగా సింహరాశి, కన్యారాశి, తులారాశి, అలాగే వృశ్చిక రాశి, ధనస్సు, ఈ 6 రాశులు. ఈ 6 రాశులలో సూర్యుడు ఉన్నంత కాలం దక్షిణాయనం. కాబట్టి చివరి రాశి ఏది దక్షిణాయనానికి? ధనస్సు. అందుకు ధనుర్మాసం. ఇప్పుడు ఈ ధనుర్మాసం పూర్తయిపోతే ఆయన మకర రాశిలో ప్రవేశిస్తాడు. మకర రాశిలో ప్రవేశించాడు అంటే ఉత్తర దిశ ప్రయాణం ప్రారంభమవుతుంది, భూమికి దగ్గరగా వస్తాడు. ఈ భూమికి దగ్గరగా రావడంలో ఏమవుతుందంటే మళ్ళీ వేడి పుంజుకుంటుంది, ఆరోగ్యాలు పుంజుకుంటాయి, సూక్ష్మాంగ జీవులు మరణిస్తాయి. ఆ సూర్యరశ్మి తనంత తానుగా ఎంతో ఉపయోగం చేస్తుంది. అసలు ఆహార పదార్థాలు నిల్వ ఉండేటట్టుగా చేయడానికి ప్రధాన కారణం సూర్యరశ్మే. అది జీవనాధారం, అంత గొప్పది. అందుకే మహానుభావుడు కనపడగానే 2 చేతులు ఎత్తి నమస్కారం చేస్తాం. నీరజాకరములు నిష్ఠై చేసిన భవ్యతపంబు బలమనంగా దిన సముఖాకి నందిత చక్రయుగ్మకంబులయనురాగంపు బ్రూవనంగా హరిహర బ్రహ్మ మహానుభావంబులొక్కటింకాక కరగిన గట్టియనగా అతుల వేదత్రయ లతికాచయము పెరిబొందన్ పుట్టెడు మూల కందమనగా అఖిల జగముల కందెర ఎగుచు జనసమాజ కరపుట హృదయ సరోజములకు ముకుడనంబును జృంభణంబును మర్చి భానుబింబంబు పూర్వాద్రిపై వెలింగే అంటారు తిక్కరగా. అంత గొప్ప చైతన్యమూర్తి మహానుభావుడు, కాంతుల ముద్ద, ఈ కంటితో చూడడానికి వీలైన పరబ్రహ్మస్వరూపం. ఆయన మకర రాశిలో ప్రవేశిస్తే ఉత్తరాయణం ప్రారంభమైంది. ఉత్తరాయణం ప్రారంభమైతే దేవతలకి పగలు. దేవతలకి పగలు కాబట్టి దేవతలందరూ మేల్కొంటారు. దేవతలందరూ మేల్కొంటారు కాబట్టి మనందరికీ మంగళప్రదమైన కాలం. కాబట్టి అప్పుడే దేవతా ప్రతిష్టలు, పెద్ద పెద్ద కార్యక్రమాలు, ఉపనయనాలు, ఇటువంటివన్నీ ఉత్తరాయణ పుణ్యకాలంలో చేయడానికి కారణం అదే. ఒకసారి మకర రాశిలోకి ప్రవేశించినటువంటి సూర్యుడు ఆ మకరం, కుంభం, మీనం, మేషం, వృషభం, మిథునం 6 రాశులలో ఉన్నంతసేపు కూడా ఉత్తరాయణంలో ఉంటాడు. మళ్ళీ ఆ మిథున రాశి దగ్గర నుంచి కర్కాటక రాశిలో పెడతాడు. ఇంచుమించు చాంద్రమానంలో ఆషాఢ మాసంలో వస్తుంది అది ఇంచుమించుగా. అలా కర్కాటక రాశి ప్రవేశించాడు అంటే మళ్ళీ దక్షిణాయనం ప్రారంభమైంది అని గుర్తు. అంటే ఆయన మకర రాశిలోకి ప్రవేశించినటువంటి సమయం అంత మంగళప్రదమైనటువంటి సమయం. లోకమంతా ఉద్దీపనం పొందుతుంది, ప్రాణరక్షణ జరుగుతుంది. మహానుభావుడు పంటలకి, నీటికి, అన్నిటికీ ఆయనే ఆధారం. ఆయన సముద్ర జలాలు పీల్చి ఉప్పు లేకుండా చేసి మేఘాలు చేసి కురిపించకపోతే తాగడానికి నీళ్ళు ఎక్కడివి? ప్రత్యక్ష పరబ్రహ్మం. అటువంటి సూర్యనారాయణమూర్తి మకర రాశిలో ప్రవేశించాడు అనేటప్పటికీ మనందరికీ స్వస్థత. అందుకే దక్షిణాయనం చివరికి వచ్చేటప్పటికి ఏమవుతుందంటే హేమంత ఋతువులో మంచు ఎక్కువగా పడ్డంలో ఒళ్ళంతా కూడా పులుసులు పులుసుల్లో అయిపోయి చర్మం
కాకి రూపు వచ్చిందంటే కాకులు నిగనిగలాడుతుంటాయి. కనుమ పండుగ వచ్చేటప్పటికి ఉత్తరాయణం వస్తుంది కాబట్టి ఆ పులుసులుగా ఉన్నటువంటిది దురదలు పోయి అందరికీ శరీరాలు నిగనిగలాడతాయి. కాకుల శరీరం గోధుమ వర్ణంలోకి తిరుగుతుంది. అందుకే కాకి రూపు కాకికి, నా రూపు నాకు వచ్చింది అంటారు. కారణం అది. దానికి కారణం సూర్య భగవానుడి యొక్క ఉత్తరాయణ ప్రయాణం. కాబట్టి అది మకర సంక్రమణ. మనకి ఋషులు చేసిన చాలా గొప్ప అదృష్టం ఏంటంటే వాళ్ళకన్నా లెక్క కట్టిన వాళ్ళు ఎవరు ఉంటారు? ప్రతి క్షణాన్ని లెక్క కట్టారు. కాలోహి బలవాన్ కర్త సతతం సుఖ దుఃఖయో నరాణం పరతంత్రాణం పుణ్యపాపానయోగత అంటాడు వ్యాసుడు. ఏ కాలమనందు చేసిన పని ఎక్కువ ఫలితాన్ని ఇస్తుంది, ఏ కాలమనందు చేసిన పని ఒక మోస్తరు ఫలితాన్ని ఇస్తుంది. ఇవన్నీ కూడా మనకి మహాత్ములు అందించినటువంటి విశేషాలు. అందుకని అది ఉత్తరాయణ పుణ్యకాల ప్రవేశం కాబట్టి అటు దేవతలకి గొప్పది, పితృదేవతలకి గొప్పది. పెద్దలే చెప్పినటువంటి విశేషాలు ఆ ఆరాధన కల్పంలోనే చెప్పబడ్డాయి. ప్రత్యేకించి ఆవు నీతితో శివలింగానికి అభిషేకం చేస్తారు. ఆయుక్కారకం కదూ, మృగం పిబేత్ అని కదూ ఆశీర్వచనం. అది కూడా చమత్కారం ఏంటంటే కొంచెం పేరుకున్న నెయ్యి తీసి గడ్డలా శివలింగం మీద పెట్టి కరిగిన నీతితో అభిషేకం చేస్తారు. ఒక సౌందర్యం. అట్లాగే పెరుగు దానం చేస్తారు. ఆ రోజున పెరుగు దానం చేస్తారు. ఒక చోట అంటారు ఆ పెరుగు దానం చేస్తే తప్ప శ్రీకృష్ణ పరమాత్మ పుట్టలేదు నందయశోదలకి. అంత గొప్పది పెరుగుదానం ఈ మకర సంక్రమణ అన్నారు. అలాగే విష్ణు ఆరాధనలో తులసీదళాలతోటి సుగంధభరితమైన పుష్పాలతోటి చేసే ఆరాధన అంత గొప్పది. పరదేవత విషయంలో ఎప్పుడూ పువ్వులు, పసుపు, కుంకుమ, నక్షత్రం. కాబట్టి ఇవన్నీ కూడా మకర సంక్రాంతి నాడు చేయవలసినటువంటి ఆరాధన విశేషాలు. ప్రత్యేకించి సూర్య భగవానుడి పట్ల భక్తి ప్రపత్తులతో ఆయన ఉదయించక ముందే లేచి ఆయన పట్ల కృతజ్ఞతాభావం ప్రకటిస్తారు స్వాగతం పలికి. అది మకర సంక్రమణానికి సంబంధించిన విధి విధానంలో కూడా ప్రత్యేకించి పెరుగు దానం చేస్తారు. అట్లాగే దానితో పాటుగా బూడిద గుమ్మడికాయ దానం చేస్తారు. ఎందుకంటే బూడిద గుమ్మడికాయ దానం చేస్తే ఆరోగ్యం కలుగుతుంది అంటారు. కూష్మాండ బలం అని అది బాగా నిలవ ఉంటుంది. అందుకని బూడిద గుమ్మడికాయ దానం చేస్తారు. మూడవది లోహములు. అవతల వారి అవసరాన్ని బట్టి, తన శక్తిని బట్టి లోహములు, వస్త్రములు, ద్రవ్యము, ధాన్యము, ఇటువంటివన్నీ వాళ్ళు చక్కగా తిని సంతోషంగా ఉండడానికి వీలుగా ఉదక భాండము, ఇటువంటివన్నీ దానం చేస్తారు. సంక్రమణము అంటే ఒక పద్ధతైన చక్కని నడక. ఏదో అర్థం బద్ధం లేకుండా కాసేపు వేగంగా కాసేపు నెమ్మదిగా నడిచేది కాదు. ఒక్కొక్క నెలలో ఒక్కొక్క రాశిలో అంత పద్ధతిగా అటువంటి గమన వేగంతో సూర్య భగవానుడు రాసులు మారుతూ వస్తాడు. అందుకే ఏ రాశిలోకి వెళ్ళినా ఆ సంక్రమణం అంటారు. వృషభ సంక్రమణం అలా. ఇప్పుడు మకర సంక్రమణం అంటే ఆయన ఒక పద్ధతితో కూడుకున్నటువంటి గమనము ద్వారా ధనుర్రాశిలోంచి మకర రాశిలోకి ప్రవేశిస్తున్నారు. దానికి సంక్రాంతి, సంక్రమణము, క్రమణము అంటే కదలిక. అట్లాగే సంక్రాంతి, క్రాంతి అన్న కదలిక. కాబట్టి పద్ధతితో కూడుకున్నటువంటి ఒక నిర్దుష్టమై జ్యోతిష శాస్త్రానికి అందేటట్టుగా అట్లా వెళ్ళడం. అది కదూ భారతీయ శాస్త్రాల గొప్పతనం. సూర్యుడు మకర రాశిలో ఇన్ని గంటల ఇన్ని నిమిషాలకి ప్రవేశిస్తున్నాడు అంటే అలా లెక్క కడితే అట్లాగే ప్రవేశిస్తున్నాడు. అది శాస్త్రం కాకపోవడం ఏమిటి, వాళ్ళ విద్వాంసులు కాకపోవడం ఏమిటి, మనం ఒక్కలమైనట్టు. కాబట్టి అది మహత్తరమైన శాస్త్రం భారతదేశంలో. అది వేదానికి ఉపాంగం. కాబట్టి అది వేదానికి నేత్రస్థానంలో ఉంటుంది. అటువంటి జ్యోతిష శాస్త్రం ద్వారా గణన చేస్తారు. చేసి ఇదిగో ఉత్తరాయణ పుణ్యకాలం ప్రవేశిస్తుంది. అక్కడి నుంచి ఇక చలి మెల్లగా మొదలవడం ప్రారంభమయ్యి మహాశివరాత్రి వచ్చేటప్పటికి చలి పూర్తిగా వెళ్ళిపోయి ఎండ ప్రారంభమైపోతుంది. అందుకే సూర్య సంబంధంగా వస్తాయి. రథ సప్తమి, సూర్య రథాలు తిరిగే. అట్లాగే మహానుభావుడికి సంబంధించి ఈ రథ సప్తమి తర్వాత మహాశివరాత్రి. మహాశివరాత్రి నాడు మొత్తం చలి తగ్గిపోయి ఇంకా ఎండ ప్రారంభం అవుతుంది. ఆ తర్వాత శ్రీరామనవమి, ఇక విసిరికర్రలు ఇవ్వడం మొదలవుతుంది. మనం ఎందుకు వెళ్ళాం వెంకటాచలం అంటే వెంకటాద్రి సమం స్థానం బ్రహ్మాండే నాస్తి కించన వెంకటేశ సమో దేవో నభూతో న భవిష్యతి.
అన్ని రూపాలు కలిపి నువ్వు కంటితో చూడాలి అనుకుంటే అదే వెంకటేశ్వరుడు. సూర్యుణ్ణి మధ్యాహ్న కాలంలో చూడలేవు, కరచరణాదులతో సూర్యుణ్ణి చూడలేవు, కానీ అన్ని దేవతామూర్తుల యొక్క సమాహార స్వరూపమే వెంకటేశ్వర అవతారం. వేదోద్ధారణ మందరాభరణ వృద్ధి ధర్మ నిర్మాణ ప్రహ్లాద త్రాణ బలి ప్రతారణ నృపాహంకార నిర్వాపణ వైదేహీ రమణ ధనంజయ జయ వ్యాపార పారీణ క్షోణీ దివ్య కరుణ తమోహరణ తండ్రి వెంకటేశ ప్రభో. అందుకేగా సూర్యప్రభవాహనాన్ని అధిరోహించి పెడుతున్నాడు. అంటే ఆ సూర్యప్రభయందు ఉన్నవాడు నారాయణమూర్తిగా ఆయనేగా. ఆయన దర్శనం కన్నా ఇంకా అద్భుతమైన విశేషం ఏముంది? ఇక స్వామి పుష్కరిణి స్నానం అంటావా? స్వామి పుష్కరిణీ స్నానం సద్గురోహ పాదసేవనం ఏకాదశి వ్రతంచాపి త్రయం అత్యంత దుర్లభం. కలియుగంలో స్వామి పుష్కరిణి స్నానం లభించడం, సద్గురువు యొక్క పాదసేవ లభించడం, ఏకాదశి వ్రతం చెయ్యడం దుర్లభం. అటువంటి దుర్లభమైన విషయాన్ని మకర సంక్రమణం నాడు చేయడం ఎంత మంచిది. అందుకని చెప్పి మనం ఎప్పుడూ కూడా వెంకటాచలానికి వెళ్ళి ఎంతో సంతోషంగా స్వామి దర్శనం, పుష్కరిణి స్నానం, ఏదో మన శక్తి కొలది దానాలు ఇవన్నీ చేసుకుంటూ వస్తాం. అదో ఆచారంగా పెట్టుకోకపోతే మంచి మంచి కాలాలలో మంచి మంచి విషయాలు జారిపోతాయేమో అన్న భావనతో ఎప్పుడూ పెట్టుకున్న సదాచారం.